హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిలా తేజ. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అందరూ యమ్మీ యమ్మీగా మామిడి పనులు లాగించేస్తున్నారా? సో ఇది వచ్చేసి మా పెద్ద పాప చిన్నప్పుడు కివి జ్యూస్ తాగిందండి ఫస్ట్ టైము. ఆ వీడియో అండి, చూడండి ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉందో. అని పెట్టేసింది చిన్నప్పుడు, చాలా పుల్లగా ఉందని. సో మీ పిల్లలు చిన్నప్పుడు ఏ ఫ్రూట్ ఫస్ట్ తిన్నారు, ఏ ఫ్రూట్ జ్యూస్ ఫస్ట్ తాగారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. దీని ఎక్స్ప్రెషన్ చూస్తే అయితే మేము కూడా చాలా నవ్వుకున్నామండి అప్పుడు. కాకపోతే వాయిస్ అనేది చాలా లోగా ఉంది, అందుకనే నేను మీకు ఒరిజినల్ వాయిస్ అనేది నేను మీకు పెట్టట్లేదు. సో మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే సేమ్ దానిలాగే ఖచ్చితంగా అని లొట్ట వేసి ఉంటారు నాకు తెలిసి, అబ్బా పులుపు అని. కామెంట్ సెక్షన్లో కనుక నాకు తప్పకుండా పోస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు కనెక్ట్ అయితే. అలాగే మీ పిల్లలు ఏది తిన్నారు ఫస్ట్ టైం అనేది, మీ పిల్లలకి ఎలాంటి పాలు యూజ్ చేశారు, వాళ్ళు హెల్తీగా ఉండడానికి ఎలాంటి పౌడర్స్ యూజ్ చేశారు, అలాగే ఏమైనా చిట్కాలు ఉంటే నాకు తప్పకుండా పోస్ట్ చేయండి. ఇంకా అది చాలా పుల్లగా ఉందని చెప్పి వ్యాక్ అని అంటుంటే మేము ఇంకా దాంట్లో కొంచెం తేనె కలిపి మిక్స్ చేసి పెట్టామన్నమాట. అన్ని ఫ్రూట్స్ తినేదండి చిన్నప్పుడు. అలాగే చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదండి కొన్ని కొన్ని చిట్కాలు అవన్నీ అని, అంటే మాటలు త్వరగా రావడానికి సరస్వతి లేహ్యం అని అలాంటివన్నీ యూజ్ చేస్తారు కదా. అలాంటివన్నీ కూడా మేము చిన్నప్పుడు యూజ్ చేసాము. చ్యవన్ప్రాశ్ అలాంటివి కూడా. అవి తినలేదు ఇవి తినలేదు అని కాదండి, అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ అనేవి అలవాటు చేసాము. ఇప్పుడు రెండో పాపకు కూడా అలాగే మేము అన్నీ చేస్తున్నాము. సో మీ పిల్లలకి మీరు ఏం పెట్టారు, అలాగే వాళ్ళు ఏ ఫ్రూట్ ఇంట్రెస్టింగ్గా తింటారు, అలాగే వాళ్ళు ఏ ఫుడ్ అనేది ఎక్కువ ఇష్టపడతారు అనేది నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే మీరు ఏమన్నా టిప్స్ అవి నాకు ఇవ్వాలనుకుంటే కూడా అవి కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అనేది పోస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి.